వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఏ. పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. చాలా ప్రాంతాల్లో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. హిందువులపై అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్ 24 పరగణాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రాణభయంతో హిందువులు ఇళ్లు వదిలి పారిపోయారు. ఒక వర్గమే టార్గెట్ గా అల్లర్లు జరుగుతున్నా మమతా సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు బెంగాల్ హింసపై సుప్రీం కోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. బెంగాల్లో అసలేం జరుగుతోంది? అల్లర్ల వెనుక ఎవరున్నారు? సీఎం మమతా బెనర్జీ ఏం చేస్తున్నారు? హిందువుల రక్షణకు ఏం చేయాలనే దానిపై కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం డిఎన్ఏలో. ఎస్ భరత్, అంటే వక్ఫ్ బిల్ దేశంలోని అందరి ముస్లింలకి వర్తిస్తుంది, అందరికీ తెలుసు. బట్ దేశంలో ఎక్కడా లేని విధంగా వెస్ట్ బెంగాల్లో మాత్రమే ఇంత తీవ్రంగా ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? అంటే ముస్లింలకు వర్తించడం కంటే ముస్లింలు దానం చేసిన వఫ్క్ ల్యాండ్స్ కు సంబంధించి అమెండ్మెంట్ సవరణ. వఫ్క్ చట్టం అన్నది 90s ఉంది. ఇప్పుడు అమెండ్మెంట్ చేశారు. కొన్ని అమెండ్మెంట్స్ ఎస్పెషల్లీ అదేంటంటే దీనిలో దానం చేయాలంటే కనీసం 5 సంవత్సరాలు వఫ్క్ బోర్డుకు దానం చేయాలంటే 5 సంవత్సరాలు ముస్లిం ఉండాలి. రెండోది నాన్ ముస్లిమ్స్ ఒక 2 మెంబర్స్ ఉండాలి. తర్వాత ఏది పడితే అది దాన్ని క్లెయిమ్ చేయరాదు. ఇటువంటి సలహాలు ఇవాళ సుప్రీంకోర్టు దానిలో ఒక 3టికి బ్రేక్ వేసింది. ఒకటి ఏంటంటే నాన్ ముస్లిమ్స్ మెంబర్ గా ఉండడాన్ని సుప్రీంకోర్టు ఇవాళ స్టే విధించింది. ముస్లింస్ మాత్రమే దీనిపైన ఎక్కువగా వ్యతిరేకత వచ్చింది కదా. అంటే 4-5 సవరణలు ఉన్నాయి, దానిలో ఇది కూడా ఒకటి. సో 3 అంశాల మీద వాళ్ళు సుప్రీంకోర్టు స్టే విధించింది. సో ఇక్కడ హైదరాబాద్ లో కూడా ప్రదర్శన జరిగింది, మన ఓఏసీ ట్యాంక్ బండ్ లో చేశారు. అయితే ముర్షిదాబాద్ లోనే ఎందుకు మత ఘర్షణలు జరిగాయంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఈ జిల్లాలో ఉంది. 67% ముస్లింలు, హిందువులు 33%. 67% ముస్లింలు, హిందువులు 30%. అంటే మన పాత బస్తీ కంటే కూడా ఎక్కువ. హైయెస్ట్, దేశంలో హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్న జిల్లా కిషన్ గంజ్ బీహార్ లో ఉంటుంది. సో అక్కడ కంటే కిషన్ గంజ్ కన్నా ఇక్కడ తక్కువే. కిషన్ గంజ్ కన్నా ఇక్కడ తక్కువే, బట్ వన్ ఆఫ్ ది హైయెస్ట్. బట్ ఇక్కడే ఎక్కువ. కిషన్ గంజ్ లో కూడా ప్రొటెస్ట్ జరిగింది. బట్ అక్కడ ఇంత తీవ్రతతో జరగలేదు. అయితే ఇక్కడ తీవ్రతతో జరగడమే కాకుండా ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్న హిందువుల్ని కొట్టారు, చంపేశారు, మహిళల మీద అత్యాచారాలకు ప్రయత్నించారు. అవి ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసుకొని. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పేది ఏంటంటే సడన్ గా వచ్చేసి వక్ఫ్ బోర్డు నిరసనలు అని చెప్పేసి హిందువులకు సంబంధించిన షాపుల్ని తగలబెట్టేశారు. హిందూ పాపులేషన్ అక్కడ 3 చనిపోయారు దానిలో. తర్వాత హిందువులందరూ మీరు ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోండి అని పంపించేశారు. అంటే మెజారిటీ ఏమైంది, అక్కడ 67% ముస్లింలు ఉన్నారు, 33% హిందువులు ఉన్నారు. సో వాళ్ళందరూ హిందువులు ఇళ్లలోంచి పారిపోవాల్సిన పరిస్థితి, షెల్టర్ క్యాంప్ లోకి పారిపోవాల్సిన పరిస్థితి. మహిళల మీద వాళ్ళు మాలెస్టేషన్ జరిగింది, అత్యాచారానికి ప్రయత్నిస్తే కొద్దిమంది ముర్షిదాబాద్ లో డిస్టిక్ ఏదైతే ఉందో ముర్షిదాబాద్ జిల్లాలో బంగ్లాదేశ్ బార్డర్ లో ఉంటుంది, బంగ్లాదేశ్ సరిహద్దులో. ఆ జిల్లా నుంచి నది దాటి అలకానంద అంటే గంగా నది సంబంధించిన ఉపనది అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. నది దాటి కొద్దిమంది మాల్డా జిల్లాకి వెళ్ళిపోయారు. కొద్దిమంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్స్, అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. సో ఆ బార్డర్ వల్ల కూడా ఈ తీవ్రత ఉంది అని కొంతమంది. అక్కడ మాల్డా జిల్లాలో కూడా 51% ముస్లింస్, 48% హిందూస్. బట్ ఇక్కడ కంటే కొంత తక్కువ. సో ఇది మమతా బెనర్జీ ప్రభుత్వం. మమతా బెనర్జీకి ఏం పేరుందంటే ముస్లిం అప్పీజ్మెంట్ ఎక్కువ చేస్తుందని. ఓవరాల్ గా బెంగాల్ పాపులేషన్ లో 30% ముస్లింస్, 70% హిందూస్. దీనిలో ఈ ముర్షిదాబాద్ జిల్లాలో చాలా ఎక్కువ. సో అట్లా ఉండడం వల్ల ఇప్పుడు ఏం జరిగిందంటే సరే వఫ్క్ ల్యాండ్ అంటే వఫ్క్ భూములకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ప్రొటెక్ట్ చేసే హక్కు ఎవరికైనా ఉంది. కానీ అక్కడ ఉన్న హిందువుల్ని తరిమి కొట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇది అల్టిమేట్ గా ఏమవుద్ది దేశంలో ఉన్న మిగతా చోట్ల ఇప్పుడు ఏమంటారు. ప్లస్ ఇప్పుడు గుజరాత్ అల్లర్ల సమయంలో దీనిలో మీడియా ఎక్కువ చేసింది, ఇప్పుడు ఎక్కడ మీడియాలు రావట్లేదని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు మీడియా సంస్థలు దీని మీద చేయట్లేదని. నాకు కూడా నిన్న మొన్న కామెంట్ రాశారు, మీరు ఎందుకు దీని మీద రెస్పాండ్ కావట్లేదు, మీరు ఎందుకు చర్చ పెట్టట్లేదని. ఇన్ఫాక్ట్ మనం 2-3 డేస్ నేను అందుబాటులో లేను, ఢిల్లీలో ఉన్న సమయంలో ఇది జరిగింది, హైదరాబాద్లో లేను.
సో డిఎన్ఏలో ఖచ్చితంగా ఈ టాపిక్ తీసుకోవాలి, ఎందుకంటే మనం అన్ని అంశాలని చర్చిస్తాం. సో ఇది అల్టిమేట్గా ఏంటంటే ఇది ముస్లింలకు కూడా మంచిది కాదు. ముస్లిం మెజారిటీ ఉంటే గనక అక్కడ హిందువుల్ని మేము రానివ్వం ఉండనివ్వం అనే పరిస్థితి వస్తే హిందూ మెజారిటీ ఉన్న చోటు కూడా రేపు దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది కదా. వాట్ అబౌట్ హిందూస్ సిచ్యువేషన్? కాశ్మీర్ లో ఇదే విధంగా చంపేశారు కదా కాశ్మీరీ పండిట్లందరినీ వాళ్ళ ఇళ్ళ నుంచి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే, అంటే బికాస్ గవర్నమెంట్ ఈజ్ సాఫ్ట్. మమతా బెనర్జీ సాఫ్ట్. ముస్లిం అప్పీజ్మెంట్ ఆమెకు చాలా ఉంది. ఓట్లు కావాలి. నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఎలక్షన్ ఉంది. పాపులేషన్ ఎక్కువైతే ఆబ్వియస్లీ ఇప్పుడు ఓల్డ్ సిటీలోనే ఎందుకు ఫెయిల్యూర్ గా చూడొచ్చు దీన్ని. అబ్సల్యూట్లీ మమతా ఫెయిల్యూరింగ్, నో డౌట్. పోలీసులు రెస్పాండ్ అవుతే పోలీసులు ఇప్పుడు ఒకటి పోలీసులు మీరు ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడ స్టేట్ పోలీసులు ఏం చేయాలి? వాళ్ళ మీద లాఠీ చార్జ్ ఏదో చేయాలి కదా, కంట్రోల్ చేయాలి కదా, అక్కడ పోలీసులు పంపించాలి కదా. కలకత్తా హైకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి కేంద్ర బలగాలు వాడండి అని చెప్పింది, కేంద్రాన్ని రంగంలోకి దించింది. ఫస్ట్ లా అండ్ ఆర్డర్ ఇస్ ప్రైమ్ ఆఫీసీ డ్యూటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ పిలిస్తేనే కేంద్ర బలగాలు రావాలి, లేదా హైకోర్టు సుప్రీంకోర్టు చెప్తే రావాలి. కేంద్ర ప్రభుత్వాన్ని అడగచ్చు, నా దగ్గర అల్లర్లు అవుతాయి, నా కంట్రోల్ కు పంపించండి అని చెప్పి. సిఆర్పిఎఫ్ వాళ్ళ జవాన్లు వస్తారు. సో తను ఇగ్నోర్ చేసింది, కంప్లీట్లీ ఇగ్నోర్. పోలీసులు ఇగ్నోర్ చేసింది. ఆమె ఏం చెప్తుంది? బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఒక ఆరోపణ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఆరోపణ, బంగ్లాదేశ్ నుంచి వచ్చి కొట్టారట హిందువుల్ని, ఇక్కడికి బార్డర్ దాటి వచ్చి మరి కొట్టారు. ఆమె ఉంటుంది బంగ్లాదేశ్ నుంచి దాటి వస్తే నా రెస్పాన్సిబిలిటీ కాదు, బంగ్లాదేశ్ బార్డర్ ని కాపలా కాసేది బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ కాదని ఆమె తప్పించుకుంటుంది. బట్ ఏదేమైనా అల్టిమేట్ గా వఫ్క్ బిల్లుకు సంబంధించి ఆబ్జెక్షన్స్ ఉంటే ప్రొటెక్ట్ చేయొచ్చు. హైదరాబాద్ లో కూడా ప్రొటెక్ట్ చేశారు, మిగతా దేశంలో కూడా చాలా చోట్ల ప్రొటెక్ట్ చేశారు. ఇవాళ సుప్రీంకోర్టులో మీరు లీగల్ గా ఫైట్ చేస్తే స్టే 3 అంశాల్లో స్టే వచ్చింది. ఏంది 3 అంశాలు? ఒకటి, హిందువులు దీనిలో సభ్యులుగా, హిందువులని కాదు నాన్ ముస్లిమ్స్ ఇద్దరు మెంబర్స్ ఉండాలంటే ఎస్. వాళ్ళు ఏం క్వశ్చన్ చేశారంటే సుప్రీంకోర్టు, మరి టెంపుల్స్ వాటిలో కూడా మీరు నాన్ హిందూస్ కాదంటున్నారు కదా, ఎట్లా ఉండాలని చెప్పి ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కాకుండా, అంటే కలెక్టర్ కనుక హిందూ అయితే కలెక్టర్ ఉండాల్సింది దానిలో, అట్లా కాకుండా నాన్ ముస్లిమ్స్ ఉండొద్దు అన్న దాని మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. లీగల్ గా ఫైట్ చేయవచ్చు, ప్రొటెస్ట్ పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు అక్కడ ముర్షిదాబాద్ జిల్లాలో ఉన్న పేద హిందువులకు ఏం సంబంధం వక్ఫ్ యాక్ట్ గురించి? వాళ్ళని కొడితే వాళ్ళని చంపితే ఏమొస్తుంది? దీని మీద ముస్లిం మత పెద్దలు కూడా స్పందించాలి కదా. వాళ్ళకేం అండ్ వక్ఫ్ యాక్ట్ అంటే మొత్తం ముస్లింలకు అగేన్స్ట్ కాదు. ఇప్పుడు వక్ఫ్ యాక్ట్ ఏంది? ముస్లింల ల్యాండ్స్ ను ప్రొటెక్ట్ చేసేందుకు, దాన్ని సవ్యంగా చేసేందుకు. ఇప్పుడు దాదాపు లెక్క ప్రకారం 9-10 లక్షల ఎకరాల భూమి దేశంలో ఉంది. హైయెస్ట్ ఇండియన్ రైల్వేస్ తర్వాత ఎక్కువ భూమి వఫ్క్ దగ్గరే ఉంది. కానీ దాని ద్వారా వస్తున్న ఆదాయం ఎంత? 200-300 కోట్లు కూడా లేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం పెట్టిన యాక్ట్ ప్రకారం దీని ద్వారా ఆదాయం వస్తుంది. ఆదాయాన్ని మళ్ళీ ముస్లింలకే కదా ఖర్చు పెట్టేది. దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అధికారులు కానీ వాళ్ళు కానీ, మెయింటైన్ చేయకుండా చేస్తున్నారని చెప్పి. ప్లస్ మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఇచ్చింది, మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయం, మేము కోర్టుకు వెళ్తాం, అది అని చెప్పారు. అది చేయొచ్చు కానీ పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ కాకుండా అల్లర్లు చేసే విధంగా వెళ్తే ఒకటి. రెండోది, ఇప్పుడు ఏమంటారు, కమ్యూనిటీకి ఏ విధంగా మచ్చ ముస్లింస్ కంటే, ముస్లిం పాపులేషన్ పెరుగుతూ ఇది సమస్య అని అంటున్నారు. 70% పాపులేషన్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఉండనిస్తారా? కాశ్మీర్ లో అదే జరిగింది, ఇక్కడ అదే జరిగింది. ఓల్డ్ సిటీలో కూడా ఇప్పుడు హిందూస్ ఉండే పరిస్థితి లేదు, బయటికి వెళ్తున్నారు. పాపులేషన్ ఎక్కువ. అల్టిమేట్ గా మళ్ళీ ఏమైతుంది? ఈ నష్టం ఎవరికి? ఆలోచించాలి కదా ముస్లింస్, అక్కడ ఉన్న వాళ్ళు ఆలోచించాలి కదా. ఇది జరిగితే గనక అక్కడ హిందువులు ఉండని పరిస్థితి వస్తే ఎక్సోడస్ అంటే కాశ్మీర్లో ఏదైతే జరిగిందో, కాశ్మీర్ పండితులు దేశంలో చాలా ప్రాంతాలకి వెళ్ళిపోయినారు, మళ్ళీ వాళ్ళ దానిలో ఉండని సిచ్యువేషన్ వచ్చింది. సో అటువంటి సిచ్యువేషన్, మహిళల పైన అత్యాచారాలకు ప్రయత్నిస్తే వాళ్ళు గంగా నదిలో దుంకి అటువైపు వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రేపటి నుంచి టూర్ చేస్తుంది వెస్ట్ బెంగాల్లో. షాపులు లూటీ చేశారు, షాపుల్ని చేశారు, కొట్టారు, చంపారు, చాలా దారుణంగా చేశారు. స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఫస్ట్ వన్స్ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయ్యి రాళ్లు వేసిన తర్వాత ఎవరైనా చేస్తారు. అప్పుడు ఆ సందర్భంలో ఫైరింగ్ చేసినా ఎవరు క్వశ్చన్ చేయరు. ఒక భయపెట్టాలి కదా స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీస్ భయపెట్టాలి కదా. సో అక్కడ మమతా బెనర్జీ వాళ్ళు సాఫ్ట్ గా ఉండండి, మళ్ళీ మనకు వాళ్ళు ఏదైనా లాఠీ చార్జ్ చేస్తే మళ్ళీ మనకు ముస్లింలో వ్యతిరేకత వస్తుంది అని అనుకుంటే ఇక్కడ ఎక్కడి వరకు వెళ్తుంది? ఎక్కువ నష్టం జరుగుతుంది కదా. ఇప్పుడు అల్టిమేట్ గా హోల్ ముస్లిం కమ్యూనిటీ
మొత్తం నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్, అన్ని చోట్ల కూడా ఇబ్బంది అవుతుంది కదా, అన్ని చోట్ల క్వశ్చన్ చేస్తున్నారు, హిందువులకు రక్షణ లేదు, బంగ్లాదేశ్ లో లేదు, ఆ చుట్టుపక్కల ఉన్న బెంగాల్లో లేదని చెప్తున్నారు కదా. సో ఇదే అంశం మీద మనతో పాటు సాయి గారు ఉన్నారు, నేషనలిస్ట్ హబ్ అధినేత. సాయి గారు. యా, సో బంగ్లాదేశ్ లోనే హిందువులకు ప్రమాదం అంటే బెంగాల్లో కూడా ప్రమాదం వచ్చేసిన పరిస్థితి ఉంది. ఎట్లా మీకున్న సమాచారం ఏంటి? మీరు కూడా లాస్ట్ 4-5 డేస్గా 1 వీక్ దీని మీద దృష్టి సారించారు కదా. ఇది స్టేట్ గవర్నమెంట్ రోల్ ఉందా? వాళ్ళు ఏమైనా రెచ్చగొట్టారా, లేకపోతే వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించారా, లేకపోతే ఇది అనుకోని విధంగా జరిగిందా? అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే స్పాంటేనియస్ రెస్పాన్సా? యాక్చువల్లీ భరత్ గారు నమస్కారం, అండ్ జీ న్యూస్ ప్రేక్షకులకు కూడా అందరికీ నమస్కారం. ఫస్ట్ వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడడానికి, ఈ వెస్ట్ బెంగాల్ ఈ రోజు జరిగిన ఈ ముర్షిదాబాద్ అల్లర్లు మాత్రమే కాదండి, గత 5-10 సంవత్సరాల్లో అనేక సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇంతకు ముందు 26 పరగణాలో ఇట్లాంటిదే జరిగింది. అటు మాల్డా రీజియన్ లో అయితే ఇళ్లను తగలబెట్టిన సందర్భాలు, అసలు బీభత్సంగా గుడిసెలు, ఆ ఇళ్లు అవన్నిటిని తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. సందేశ్ ఖలీ మనకు తెలిసిందే. అండ్ మొన్నటికి మొన్న ఈవెన్ జల్పాయిగురిలో కూడా ఇట్లాంటిదే జరిగింది. సో ఇప్పుడు రీసెంట్ గా ముర్షిదాబాద్ అంటే దేశంలో ఒక సేఫ్ హ్యావెన్ గా ఈ ఉగ్ర కార్యకలాపాలకి, లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ అని మనం చాలా సింపుల్ గా తేల్చేస్తాం గానీ, కమ్యూనల్ వైలెన్స్ మాత్రమే కాదు, దీంట్లో చాలా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. కొంతమంది అయితే డైరెక్ట్ గా మీకు జాతీయ ఛానల్లో వాటిల్లో, ఈవెన్ ట్విట్టర్ లో వాటిల్లో విజువల్స్ వస్తున్నాయి, డైరెక్ట్ గా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వస్తున్నాయి. మేము అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా పట్టించుకునేది లేదు అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అండ్ మమతా బెనర్జీని కూడా, మమతా బెనర్జీ మా దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి ఉందని కొంతమంది ముస్లిం మత పెద్దలే చెప్తూ ఉన్నారు. అక్కడ ఒక మంత్రి డైరెక్ట్ గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. సిద్దికుల్లా చౌదరి అనే వ్యక్తి, మంత్రి, స్వయంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన చెప్పిన మాట, ఇఫ్ యూ వాంటెడ్ వీ కుడ్ హ్యావ్ షట్ డౌన్ కోల్కతా, we can easily create traffic jams in the city. We will block Kolkata with puffed rice, jaggery and sweets. After the districts, we will tighten our grip on Kolkata. We haven't done it yet, but we will in the future. ఇది ఆయన థ్రెడ్ కాల్. సో మమతా బెనర్జీ ఏమో కోల్కతాలో ఒక సమావేశానికి వెళ్ళి, కోల్కతా ఖిలాఫత్ కమిటీ నిర్వహించిన సమావేశానికి వెళ్ళి డైరెక్ట్ గా, ఇందాక మీరు అంటున్నట్టుగా చెప్తున్నది ఆవిడ డైరెక్ట్ గానే, మేము అసలు వక్ఫ్ మేము అమలు చేయము అని. అంటే ఒకవైపేమో రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నారు అనే ఒక చర్చ తీసుకొచ్చి, రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్న చర్చ తీసుకొచ్చి, అసలు రాజ్యాంగమే అక్కర్లేదు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే మేము రాజ్యాంగబద్ధమైనటువంటి పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంట్ ఆమోదించిన ఒక బిల్లునే మేము అమలు చేయము అని చెబుతున్న సంఘటనలు. ఇది అసలు ఎంత ఐరనీ అంటే, దీని మీద అసలు పూర్తి దేశవ్యాప్తంగా, నిజానికి మన తెలుగులో నిజంగా జీ న్యూస్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను సార్. సో వాట్ ఎవర్, ఇది మీద చర్చే లేదు. నిజానికి ఒక చిన్న ఘటనలు, హత్రాస్ జరిగినప్పుడు ఎంత చర్చ జరిగింది మనకు తెలుసు అందరికి. హత్రాస్ జరిగినప్పుడు ఎంత చర్చ జరిగింది, మిగతా ప్లేసెస్ లో జరిగినప్పుడు ఎంత చర్చ జరిగింది, ఒక గౌరీ లంకేష్ ని చంపినప్పుడు లేదా కర్ణాటకలో జరిగిన సంఘటన అప్పుడు ఎంత చర్చ జరిగింది. బట్ ఈ విషయంలో అసలు చర్చే లేదు. అందరూ మూతికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నట్టుగా ఉంది. నిజానికి జర్నలిస్ట్ గా మీరు నిజంగా దీన్ని టేకప్ చేసి మాట్లాడడం అంటున్నారు, మాట్లాడడానికి అవకాశం కల్పిస్తున్నారు, విచ్ ఇస్ రియలీ వండర్ఫుల్. జీలో కూడా నేను జీ న్యూస్ లో నేషనల్ లెవెల్లో ఎంత కవరేజ్ చేశారో నేను చూస్తూనే ఉన్నాను. అవే స్టేట్మెంట్స్ చదువుతుంటే చాలు, వాళ్ళు డైరెక్ట్ విజువల్స్ వస్తున్నాయి అక్కడ నుంచి. అక్కడ ఉన్న వాళ్ళ ఇళ్లను మొత్తం తగలబెడుతున్నారు. అక్కడ కొన్ని అయితే మీరు చూస్తే విజువల్స్ ఉన్నాయి, ఏఎన్ఐ వాటిల్లో వచ్చిన విజువల్స్ కూడా ఉన్నాయి. రాత్రికి రాత్రి అసలు వాహనాలు మొత్తం తగలబెట్టేశారు. అక్కడైతే ఒక ఆడవాళ్ళు వాళ్ళు చెప్తూ ఉన్నారు, సేమ్ ఎలాంటి స్టేట్మెంట్స్. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు మీ మానాల్ని మాకు ఇచ్చేయండి, మేము వీళ్ళని వదిలేస్తాము, మీ భర్తల్ని మీ పిల్లల్ని వదిలేస్తామని డైరెక్ట్ గా థ్రెట్ చేస్తున్నారని ఆడవాళ్ళు నేరుగా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలే కదా కశ్మీర్ లో జరిగింది 20-30 సంవత్సరాల క్రితము. గలీయు చెలీయు అన్నారు. అయితే మతం మారు, లేదనంటే ఈ కాశ్మీర్ వడిచి వెళ్ళిపో, లేదంటే చచ్చిపో. ఇదే కదా వాళ్ళు చెప్పింది. గలీయు చెలీయు నినాదాలు చేశారు కదా. అప్పుడు రాత్రికి రాత్రి పెద్ద జెనోసైడే జరిగింది. ఇది ముర్షిదాబాద్ లో, ఇప్పుడు నేను హిందూ పేపర్ లోనే, ఇది మన ఎవరో చెప్పింది కూడా కాదు,
హిందూలో వాటిల్లోనే వచ్చిన వార్తా కథనాలు చెప్తున్నాను నేను. ఒక 50 మందో 60 మందో విడిచి ఆ ముర్షిదాబాద్ విడిచి వెళ్ళిపోయారట. కొన్ని కుటుంబాలు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. అసలు అంటే ఏం లేదు, ఇది ఒక చాలా పద్ధతిగా చాప కింద నీరులా జరుగుతున్నటువంటి పని. అటు బెంగాల్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. బంగ్లాదేశ్ లో నేను బంగ్లాదేశ్ స్వయంగా వెళ్ళొచ్చాను సార్. అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితిని అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నాకు తెలుసు. వాళ్ళు ఈ షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వాళ్ళతో రెగ్యులర్ గా నేను కాంటాక్ట్ లో ఉన్నాను. హిందువులైతే బిక్కుమని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చున్నారు. కొంతమంది ఆడ ఏదో బతుకుతున్నారంటే బతుకుతున్నారు, వాళ్ళకేం ఆప్షన్ లేదు. ఇక్కడేమో బెంగాల్ లాంటి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లోనేమో ఇది పరిస్థితి. అండ్ వీళ్ళు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతారు. ఓకే, సో ఒకటి ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రమేయం ఉంది, ఎందుకంటే బార్డర్ లో దాటి వచ్చి మరి బంగ్లాదేశ్ వాళ్ళు కూడా దీనిలో పాల్గొన్నారన్న ఒక అలిగేషన్స్ వచ్చాయి. మమతా బెనర్జీ ఏమంటుందంటే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా పాల్గొంటే దానికి రెస్పాన్సిబిలిటీ నేను ఎట్లా అవుతా, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రెస్పాన్స్ అవుద్ది, వాళ్ళు ఏం చేస్తున్నారు బార్డర్ లో వాళ్ళు రానివ్వకూడదు కదా అని అంటున్నారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే సార్, నేను యాక్చువల్లీ ఇప్పుడే నేను ప్యూ రీసెర్చ్ నుంచి వచ్చినటువంటి ఒక రిపోర్టే చదువుతున్నాను ఇందాక. ఇఫ్ యూ వాంట్ మీ ఐ జస్ట్ ఒక్క సెకండ్ లో నేను మీకు చెప్తాను. ప్యూ రీసెర్చ్ లో వాళ్ళు చెప్తుందని రిలీజియస్ డెమోగ్రఫీస్ ఎట్లా మారాయి అని చెప్పేసి వాడు రాశాడు. దాంట్లో వాళ్ళు చెప్తున్నది వెస్ట్ బెంగాల్ లో 4 మిలియన్ పాపులేషన్ ఉన్నది, 2.5 crores కి వచ్చారంట ముస్లిమ్స్. ఓకే, 40 లక్షల నుంచి 2.5 కోట్లు బయట నుంచి వచ్చేసి ఇట్లా బిఎస్ఎఫ్ కన్నుగప్పు వచ్చేస్తారండి. రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఇది అంటే స్వతంత్ర 1947 బిఫోర్ 40 lakhs మాత్రం ఉండేదా? ఓకే, అంటే వాళ్ళు ఇస్తున్న లెక్క ఏంటంటే గత 71 తర్వాత నుంచి 71 బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత నుంచి, ఓకే, అంటే 50 years లో 71 తర్వాత అస్సాం కానివ్వండి, నార్త్ ఈస్ట్ లో కానివ్వండి చాలా మంది అప్పుడే వచ్చేసారు. ఓకే, ఆ తాకిడిని తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడే బెంగాల్లో మనం ఈవెన్ మనకు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముజీబుర్ రెహమాన్ కి సపోర్ట్ చేయడము, బంగ్లా ముక్తి మోర్చా అది ఒక పెద్ద ముక్తి వాహినికి మనం సపోర్ట్ చేశాము. బంగ్లాదేశ్ విడిపోయింది, పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిచాము. సమస్య ఇప్పుడు ఏంటంటే ఆ 50 years లో ఈ షేక్ హసీనా ఉన్నంత వరకు కూడా వస్తూనే ఉన్నారు. అక్కడ నుంచి ఎక్కడేం ఆగలేదు. యాక్చువల్లీ బెంగాల్ ఆ బార్డర్ ఏరియా అంతా కూడా పోరస్ బార్డర్ సార్. నేను కూడా ఒకసారి వెళ్ళాను నార్త్ ఈస్ట్ లో, వీటిలో పోరస్ బార్డర్. అది అసలు మొత్తం పూర్తిగా ఫెన్సింగ్ వేయడానికి కూడా వీలుండని పరిస్థితి ఉంటది. ఇక్కడ నుంచి క్యాటిల్, అక్కడ నుంచి ఇక్కడికి క్యాటిల్ స్మగ్లింగ్ జరుగుతూ ఉంటది. రకరకాల స్మగ్లింగ్స్ నడుస్తూనే ఉంటాయి అక్కడ ఎక్కువ. సరే, ఒక రకంగా ఈ మధ్య కాలంలోనే బిఎస్ఎఫ్ వాళ్ళు ఏం చేశారంటే 30 కిలోమీటర్ రేడియస్ ని పెంచారు. ఇంతకు ముందు 5 kilometers వరకు ఉండేది అనుకుంటే, సబ్జెక్టివ్ కరెక్షన్ నాకు గుర్తులేదు. బట్ ఇంతకు ముందున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పరిధిని ఇప్పుడు ఇంకొంచెం పెంచారు. ఈ మధ్య కాలంలోనే జరిగింది అది కూడా. దాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించింది. బార్డర్ ఫెన్సింగ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏరియా కవరేజ్ ఏదైతే వాళ్ళు కాపాడే ఏరియాను పెంచినప్పుడు వ్యతిరేకించింది మమతా బెనర్జీ లిటరల్లీ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సిలిగురి కారిడార్ ఉంటుంది కదా సార్, సిలిగురి చికెన్ స్టెక్ అంటారు. ఆ సిలిగురి బెంగాల్ కిందకే వస్తుంది. నేను సిలిగురికి వెళ్ళాను మొన్న మధ్యనే, డార్జిలింగ్ వెళ్ళాను. బాగ్దోరా నుంచి డార్జిలింగ్ వెళ్ళినప్పుడు డార్జిలింగ్ లో కూడా అంటే అప్పటిదాకా గూర్ఖాలాండ్ ఆ ఏరియా అంతా కూడా కొంత సుభిక్షంగానే ఉండేది. బుద్ధిస్టులు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. కానీ అక్కడ విపరీతమైన ఇన్ఫిల్ట్రేషన్ పెరిగిపోయింది. అంటే ఈ మైగ్రెంట్స్, ఈ ముస్లిం మైగ్రెంట్స్ పెరిగిపోయారు. నేను డైరెక్ట్ గానే చెప్తున్నాను, అక్కడ ఉన్న వాళ్ళు, ఒక టాక్సీ డ్రైవర్ చెప్తున్నాడు, ఇక్కడ గూర్ఖా సముదాయం ఎక్కువ ఉంటది అక్కడ. ఆ గూర్ఖాస్ చెప్తున్న పరిస్థితి ఏంటంటే, కొన్ని ఊళ్ళల్లో అయితే ఒక్కొక్కరు వచ్చేసి ఇళ్లను కబ్జా చేస్తున్నారంట. ఒక అతను చెప్తున్నాడు, నాకు కార్ డ్రైవర్ చెప్తున్నాడు, ఆ పక్కన ఉన్న ఇల్లు తెలుసా అండి, ఆ ఇల్లు ఒక కాంట్రవర్సీ అయింది. ఏంటి అని అంటే, ఒకడికి ఎవరికో రెంట్కి ఇచ్చారట. రెంట్కి ఇచ్చినాక 5 ఏళ్లకో 6 ఏళ్లకో వాడు నా ఇల్లే నేను ఖాళీ చేయను అన్నాడట. వీడు కోర్టుకు వెళ్ళాడట. కోర్టు ఆయన పక్షంలో తీర్పునిచ్చింది. కానీ పోలీసు వీళ్ళందరూ ఒకటేసారి గుమిగూడి పెద్ద రాస్తారోకకు పిలుపునిచ్చారు. డార్జిలింగ్ నుంచి వచ్చిన వాహనాలన్నీ నిలిపివేశారు. దీంతో సీఎంఓ రియాక్ట్ అయ్యి ముస్లింస్ పక్షాన నిలిచిందంట. ఇది నాకు ఒక డ్రైవర్ చెప్పిన డైరెక్ట్ సంఘటన. సమస్య ఏంటంటే, ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి. మనుషుల్ని అంటే ఇప్పుడు మనకు బయటకు వచ్చిన ఇవి యాక్చువల్ ఇవి కూడా ఏంటంటే బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ కొంత ఆ సర్కిల్స్ నుంచి వీటిని ప్రజల్లోకి తీసుకొచ్చారు కానీ, అండ్ కొన్ని మీడియా సంస్థలు నేషనల్ లెవెల్లో తీసుకొస్తున్నాయి, జీ న్యూస్ కావచ్చు, రిపబ్లిక్ కావచ్చు, ఇవి కానీ. అదర్వైజ్ ఇంకా చాలా జరుగుతున్నాయి అక్కడ.
ఇవన్నీ ఏంటంటే మేజర్ ఒకటే ఒక కారణం, బంగ్లాదేశ్ వల్ల ఇది జరుగుతుంది అని అంటే పొరపాటు. బంగ్లాదేశ్ వల్ల ఇది జరుగుతున్నట్లయితే మరి మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే జరగాలిగా. బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ ఇప్పుడు ఇప్పుడు మా యాంకర్ కూడా ఇదే క్వశ్చన్ అడిగారు, మా న్యూస్ ప్రెజెంటర్ కూడా, ఒక్క బెంగాల్లోనే ఎందుకు ఇంత జరుగుతుందని. ఎస్, తను అడగాలట్టుకుంది. ఎస్ రేహానా, బెంగాల్లో జరుగుతున్నది ఎందుకంటే అండి ఒక్క నిమిషం సాయి గారు, దేశం మొత్తంలో అందరికీ చట్టం గురించి తెలుసు, అమెండ్మెంట్ అయినట్టు అందరు ముస్లింస్ ప్రొటెస్ట్ చేశారు. ఈవెన్ ఇన్ హైదరాబాద్ కూడా ఓవైసీ అండర్ దీన్ని ప్రొటెస్ట్ చేశారు. హైదరాబాద్ లో కూడా ముస్లిం మెజారిటీ ఉన్న ఏరియాస్ ఉన్నాయి, బట్ ఇంత హింస ఎక్కడ చూడలేదు. వై ఓన్లీ ఇన్ వెస్ట్ బెంగాల్ అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, సింపుల్. మిగతా ప్లేసుల్లో ఫండింగ్ కరెక్ట్ గా లేదు, ఇప్పుడు కట్ అయిపోయింది ఫండింగ్, ఇంటర్నేషనల్ ఫండింగ్ ఆగిపోయింది. సో బెంగాల్లో సేఫ్ హ్యావెన్ వాళ్ళకి ఒక స్పష్టంగా చెప్పాలంటే అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇట్స్ హ్యాపెనింగ్, సింపుల్ లాజిక్. కేరళలో ఎందుకు జరగట్లేదు అని అంటే, కేరళలో వక్ఫ్ కి వ్యతిరేకంగా అల్లర్లు జరిగితే క్రిస్టియన్ సముదాయం బయటకు వస్తుంది. సో అక్కడ క్రిస్టియన్స్ చాలా మంది క్రిస్టియన్ ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా కాంగ్రెస్ కే వాళ్ళు అల్టిమేటం ఇచ్చారు, మీరు కనుక ఈ వక్ఫ్ కి వ్యతిరేకంగా మీరు ఉంటే మాత్రం బాగుండదు అని. అందుకే రాహుల్ గాంధీ గారు ఓట్ చేయలేదు, ఓటింగ్ టైంలో వచ్చి వెళ్ళిపోయారు, ఆయన మాట్లాడలేదు. ప్రియాంక గాంధీ కూడా లేదు, చర్చలో పాల్గొనలేదు. బికాస్ ఎందుకనంటే కేరళలో ఇష్యూ వక్ఫ్ కి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఇట్లాంటి నిరసనలు జరుగుతుంటే దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అని అంటే పూర్తి క్రిస్టియన్స్ లాబీ మొత్తం ఆ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నిలబడుతుంది. సో భయం ఉంది, సో గవర్నమెంట్ సపోర్ట్ చేయలేని పరిస్థితి. సో గవర్నమెంట్ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ లో ఇవి జరుగుతాయి. సో అది అక్కడ జరుగుతోంది అన్నమాట. సో ఇక్కడ కూడా ఏదో సభకి పిలుపునిచ్చారు. అంటే మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే, మన దగ్గర ఇంత ఫ్యానటిజం లోకి మన దగ్గర ఇంకా లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మాబ్ మెంటాలిటీ. ఇప్పుడు మొన్న ఏమైందంటే, ఫస్ట్ ఇది మొదలైంది కూడా ఒక ప్రొటెస్ట్ దగ్గర మొదలైందండి. ఒక ప్రొటెస్ట్ దగ్గర మొదలై ట్రైన్స్ ఆపడం మొదలు పెట్టారు. ఫస్ట్ ట్రైన్స్ ఆపే ప్రయత్నం చేశారు, అదే టైంలో వెహికల్స్ ఆపే ప్రయత్నం చేశారు. ఇదంతా సిఏఏ టైంలో ఏదైతే జరిగిందో, రోడ్లని బ్లాక్ చేయడము, రైళ్లని ఆపేయడము, లేకపోతే నిరసనలు తెలపడము. ఈ నిరసనలు తెలిపే క్రమంలో ఒక చిన్న ఫ్లాష్ పాయింట్ వస్తుంది. ఆ ఫ్లాష్ పాయింట్ రాగానే దాన్ని ఇంకొంచెం ఎరప్ట్ చేస్తారు, అక్కడి నుంచి ఇక విస్తరిస్తూ ఉంటది అనమాట. సో బెంగాల్లో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ అవసరం. సో ఆబ్వియస్లీ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది మాత్రమే కాదు, అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్న డినామినేషన్స్, మన మామూలుగా డెమోగ్రఫీస్ చూస్తే కూడా ముస్లిం డిసైసివ్ ఓటర్ బేస్ ఉంటది. వాళ్ళందరూ ఖచ్చితంగా మమతా బెనర్జీ వైపే ఉంటారు. సో మమతా బెనర్జీ ధైర్యం కూడా ఆ ముస్లిం ఓట్ బ్లాకే. సో వాళ్ళందరూ నాకు గన్పగుత్తగా ఓట్లేస్తారు, మిగతా నేను గెలిచేయచ్చు అనే దాంట్లో ఉంటుంది. 30-35% వరకు, ఆల్మోస్ట్ 60 to 70 కాన్స్టిట్యుయెన్సీస్ లో మెజారిటీ ఓటర్స్ ఆర్ ముస్లిమ్స్. ఈ ముర్షిదాబాద్ జిల్లాలో 67% ముస్లిమ్స్. 67% ముస్లిమ్స్, దట్స్ ఇట్, ఇంకా అయిపోయింది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మాల్డా పక్కనున్న మాల్డా జిల్లాలో 51%. యా, ఇందాక మీరు అన్నట్టుగా అసలు బెంగాల్లోనే ఎందుకు జరుగుతుంది అని అంటే, బెంగాల్లోనే ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ పతాక స్థాయికి చేరుకున్నాయి. బెంగాల్లోనే అపీస్మెంట్ రాజకీయాలు విపరీతంగా నడుస్తున్నాయి. అండ్ మొన్న మధ్యనే అక్కడ ఇంటరిమ్ అడ్వైజర్ గా ఉన్నటువంటి, గవర్నమెంట్ అడ్వైజర్ గా ఉన్నటువంటి మొహమ్మద్ యూనస్, ఆయన బంగ్లాదేశ్ కి సంబంధించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మొన్న మధ్యనే వచ్చింది, మీరు విని ఉంటారు సార్. యాక్చువల్లీ నార్త్ ఈస్ట్ లో అసలు ఈ రోజు చైనా లోపలికి రావడానికి మా సహకారం ఉంటుంది, మా చేతిలోనే అక్కడ ఉంది, వాళ్ళకి ల్యాండ్ లాక్ రీజియన్ అది అని చెప్పాడు ఆయన. సో దాని తర్వాతనే మన భారత ప్రభుత్వము యూనస్ ఈ మాటల తర్వాత, యూనస్ ని అండ్ ప్రధానమంత్రి కలిసిన తర్వాత మనము ఈ ట్రాన్సిషనల్ రూట్ ని ఆపేశాం మొత్తం. సో మన దగ్గర నుంచి పోయే ట్రేడ్ అంతా ఆగిపోయింది. సో ఈ నేపథ్యంలోనే దీన్ని బేస్ చేసుకుని ఆ బెంగాల్లో ఒక చిన్న అస్థిర వాతావరణాన్ని బిల్డ్ చేసి, మళ్ళీ ఒక ముస్లిం సముదాయంలో ఒక చిన్న అన్రెస్ట్ బిల్డ్ చేస్తే మళ్ళీ రాబోయే రోజుల్లో ఈజీగా మళ్ళీ గద్దెనెక్కచ్చు అనేది మమతా బెనర్జీ ప్లాన్ అయి ఉండవచ్చు. ఓకే, సో ఒకటి, ఇప్పుడు ఉమెన్స్ కమిషన్ ఆల్సో విజిట్ చేస్తుంది, ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మార్చ్ లో ఎలక్షన్ ఉంది కదా. సో ముస్లిం వైపు పోలరైజ్ మమతా బెనర్జీ అయినప్పుడు హిందూ పోలరైజేషన్ జరుగుతుందా ఈ అల్లర్ల దృష్ట్యా బెంగాల్లో? లాస్ట్ టైం బీజేపీ దగ్గరగా వచ్చింది, 74 సీట్స్ వచ్చాయి ఎన్నడూ లేని విధంగా.
రాజకీయంగా అట్లేమైనా జరిగే అవకాశం ఉందా? యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా అదే అనుకున్నారండి. కానీ లాస్ట్ టైం మీకు గుర్తుంటే ఆ టైంలో లాస్ట్ మూమెంట్ లో అంటే మీరు అప్పుడు జై శ్రీరామ్ అనే నినాదం బాగా పీక్స్ లోకి వెళ్ళింది ఎలక్షన్స్ టైంలో. పోస్ట్ కరోనా జరిగినటువంటి ఎలక్షన్స్ కాబట్టి ఆ టైంలో జై శ్రీరామ్ అనేది బాగా పోయింది. అతనికి ఆమె జై మాకాళి అన్నది. సో అవన్నీ జరిగినాయి. బట్ అప్పుడు ఏమైందంటే లాస్ట్ లో యాక్చువల్లీ కమ్యూనిస్టులు లేకపోతే కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొంత ఉంటది, ముస్లింలు కొంత ఓట్లు వేస్తారు వాళ్ళకు కూడా. కానీ ఈ రెండికి మధ్య స్ప్లిట్ కాకుండా చివరి నిమిషంలో మొత్తం పోలరైజేషన్ మమతా బెనర్జీ వైపే నడిచింది. ఓకే. సో ముస్లిం ఓట్ పోలరైజ్ అయినంతగా హిందూ ఓట్ పోలరైజ్ అనేది అవ్వదు చాలా వరకు. ఎందుకంటే బికాస్ వెస్ట్ బెంగాల్ మొదటి నుంచి కూడా కొంత ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న రాష్ట్రం కాబట్టి సో హిందూ ఓటు పోలరైజ్ అయ్యే క్రమంలో ఐ డోంట్ నో ఇంకా అంత సీరియస్ గా అవుతుందో తెలియదు. బట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే ఇర్రెస్పెక్టివ్ ఈ దీంతో సంబంధం లేకుండా మొన్న ఒక డాక్టర్ ఆ హాస్పిటల్లో జరిగినటువంటి ఆ అత్యాచారం కేసు కావచ్చు, అప్పుడు డాక్టర్లందరూ నిరసనలు తెలిపినది కావచ్చు, అండ్ ఈవెన్ కొన్ని ఇప్పుడు సందేశ్ ఖాళీ రేప్ కేసు కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ నేను ఇందాక గూర్ఖా ల్యాండ్ కి సంబంధించి ఆ డార్జిలింగ్ లో ఉన్నటువంటి పరిస్థితులు చెప్పాను. కేవలం ముస్లిం అఫెక్టెడ్ డామినేటెడ్ ఏరియాస్ లో మాత్రమే కాదు మిగతా ఏరియాల్లో కూడా ఈ భావన ఈ మధ్య కొంచెం పెరుగుతోంది. సో పెరిగి నిజంగానే ఎలక్షన్ టైం కి గంపగుత్తగా పోలరైజ్ అయ్యి ఓట్లు వేస్తే మేబీ గవర్నమెంట్ పడిపోవచ్చు. కానీ ఆమెకున్న బలం ఏంది, భరోసా ఏంటి అని అంటే సుమారు 60 నుంచి 70 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లే మెజారిటీగా ఉన్నారు. ముర్షిదాబాద్ మాల్డా జిల్లాలో అయితే మోస్ట్లీ ఒక 40 నియోజకవర్గాలు అనుకుంటాను సార్. 50% అండ్ అబోవ్ ఓటర్స్ ఓల్డ్ సిటీ లాగా ఇంకా వేరే వాళ్ళు గెలవడం కష్టంగా ఉన్నది అన్నట్టు. సో అవన్నిటి నేపథ్యంలోనే ఆమె ఇక ఒక వైపు వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటుంది. అంటే ఒక 30% ఓటు ముస్లిం వైపు ఉన్నప్పుడు నేను దాన్ని ఎందుకు వదులుకోవాలి, అందులో 25% వచ్చినా ఇంకో 20% యాడ్ అయిందంటే గతం గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అనేది మమతా క్యాలిక్యులేషన్స్. సో అందుకే ఒక వన్ సైడ్ తీసేసుకుంటుందండి. ఎందుకంటే ఈవెన్ నవరాత్రి ఉత్సవాలు వచ్చినప్పుడైనా ఏదైనా పండుగలు వచ్చినా ఇంకేదొచ్చినా కానీ షీస్ టేకెన్ వన్ సైడ్ ఇంకా. సో ఇప్పుడు కూడా అదే వక్ఫ్ మేము అమలు చేయము అని చెప్తోంది. యాక్చువల్లీ వీళ్ళు నిజానికి దీనికి ఈవెన్ రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇండి బ్లాక్ లో ఉన్న వాళ్ళందరూ సమాధానం చెప్పాలి నిజానికి. వీళ్ళేమో కాన్స్టిట్యూషన్ అవి ఇవి మాట్లాడుతున్నారు. పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంట్ ఈజ్ సుప్రీం. అంటే రాజ్యాంగం అనేది సెలెక్టివ్ సందర్భాల్లోనే వాడుతుంది కాంగ్రెస్. ఇక్కడ బెంగాల్లో రాజ్యాంగం ఏమైంది దాని గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఖండించి ఉంటే చాలా బాగుండేది. ఒక ఖండన కూడా లేదు. అండ్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఇదేం ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ముస్లింలు రీజనల్ పార్టీస్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ఇటువంటి వాటికి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి చోట ఖండనలు చేయకుండా మెజారిటీ కూడా ఓట్లు లేకుండా పోతుంది. అందుకని కాంగ్రెస్ ఈ విధంగా తయారైంది. అటు ముస్లిం ఓటు రావట్లేదు, ఇటు మెజారిటీ ఓటు రావట్లేదు. వాళ్ళు ముస్లిం ఓటు కని చూసుకుంటే ఇప్పుడు మాల్డా అన్నది ఏబీ గనీఖాన్ చౌదరి కాంగ్రెస్ హెవీ వెయిట్ ప్రాంతం. కాంగ్రెస్ ఎప్పుడు గెలిచేది. అటువంటి సీటు కూడా ఇప్పుడు బర్హాంపూర్ యూసఫ్ పఠాన్ గెలిచారు. ఇదంతా కూడా టీఎంసీ గెలుస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ సీట్లన్నీ కూడా దీపాదాస్ మున్షి కూడా బహుశా అదే దగ్గర రీజన్. సో వాళ్ళు గెలవడం అయిపోయి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుంది. హిందూస్ ఏమనుకుంటారు, కాంగ్రెస్ ఇస్ మైనారిటీ ప్రో పార్టీ అని హిందూస్ ఓటేయట్లేదు. పోనీ మైనారిటీస్ ఓటేస్తున్నారంటే సెలెక్టివ్ ఇంకా ఏ రీజనల్ పార్టీ లేకపోతే కాంగ్రెస్కి ఇస్తున్నారు. ఆ రీజనల్ పార్టీ గెలిచే అవకాశం లేకపోతే ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్కి ఇస్తారు, బీహార్ లో ఆర్జేడీకి పోతారు. వాళ్ళతో అలయన్స్ ఉంటేనే వీళ్ళకి ఏమన్నా అది, లేకుంటే అదే పోతారు. రెండు ఎటు కాకుండా పోతుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేశాను సార్. 65 కేసెస్, అట్లీస్ట్ 65 కేసెస్ రిజిస్టర్ అయ్యాట, కమ్యూనల్ వైలెన్స్ కేసెస్ బిట్వీన్ 21 జనవరి టు 22 జూన్. 2021 జనవరి నుంచి 2022 జూన్ మధ్య 65 కమ్యూనల్ వైలెన్స్ కేసెస్ అయినాయంట. అది నేను గత ఎప్పటిదో విషయం చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకేనైనా చూడండి ఆ లెక్కన. అంటే చాలానే ఇప్పుడు ఒక విషయం నాకు మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ వక్ఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదేదో ముస్లింలు నొచ్చుకుంటున్నారు, వాళ్ళు ముస్లింలు బాధపడుతున్నారు అని మాట్లాడుతున్నారు చాలా మంది. యాక్చువల్లీ ఇది ఎంత దారుణం అంటే అంత దారుణం. సిఏఏ కూడా ఇట్లాగే మాట్లాడారు. సిఏఏకి ఇండియాలో ఉన్న ముస్లింలకి అసలు సంబంధమే లేదు. ఎవడో వేరే దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీలకి. బంగ్లాదేశ్ లో హిందువులకి
నష్టం వాటిల్లితే వాళ్ళు మన దేశంలోకి వచ్చి సిటిజన్షిప్ తీసుకోవచ్చు అని చెప్పారు, హిందువులైనా క్రిస్టియన్స్ అయినా. దానికి ఇక్కడున్న ముస్లింలకు ఏదో అయిపోయింది, మీ ముస్లింలకు ఏదో అయిపోతుంది, కాగజ్ నహి దిఖాయింగే అనుకుంటే అప్పట్లో చేశారు. అదొక వైలెన్స్. ఇప్పుడు వక్ఫ్ లో నిజానికి వక్ఫ్ కు సంబంధించి నేను చూస్తున్నాను, ఇవాళ కూడా సుప్రీంకోర్టు మాట అన్నది. యాక్చువల్లీ నాకు అసలు అర్థమే కాలేదు. సుప్రీంకోర్టులో మనకి ఎట్లాంటి ఒక సిస్టమ్ లాగా పనిచేస్తుంది సార్. ఇప్పుడు వైలెన్స్ జరుగుతుంటే దీని మీద పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు అన్నా ఇన్వాల్వ్ అవ్వండి, మీరు ఈ ఎస్ఐటి సిట్టో ఏదో వేయండి, మీరు ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ వేస్తారా, ఇంకోటో వేయండి అని పిటిషన్లు చాలా మంది వేశారు. దాని మీద వాళ్ళు ఒక కామెంట్ ఇచ్చింది ఏంటంటే, దిస్ ఈస్ వెరీ డిస్హార్టనింగ్ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా దారుణంగా ఉంది అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టులో అదే సిజేఐ సంజీవ్ ఖన్నా గారు ఒక రిమార్క్ చేశారు. ఏంటి, వక్ఫ్ గురించి మాట్లాడుతూ హిందువులు ఉండొచ్చు కదా, హిందువులని వక్ఫ్ బోర్డులో ఉండాలని మీరు అంటున్నారు అని అంటే, మరి మీ ఎండోమెంట్ బోర్డులో కూడా ముస్లింలు ఉండొచ్చా అని అడిగారు. అది ఎగ్జాక్ట్ పొలిటికల్ లీడర్ స్టేట్మెంట్. అది ఓవైసీ గారు పదే చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ని సిజేఐ చెప్తే ఏమనాలి? ఇదే ప్రశ్న. కోర్టు వ్యవహారాన్ని మనం కామెంట్ చేయలేం, నేనేమనట్లేదు. నా పాయింట్ ఏంటంటే, ఇదే టైంలో ఆ వక్ఫ్ బోర్డుకి సంబంధించి అందులో ఉన్న విషయాల్లో 2 విషయాలు చెప్తాను నేను. సింపుల్ లాజిక్స్. ఒక గోవింద్పూర్ అనే విలేజ్ బీహార్ లో ఊరిని క్లెయిమ్ చేసింది వక్ఫ్ బోర్డు. ఇది డిస్ప్యూట్ గా ఉంది, ఇప్పుడు లీగల్ డిస్ప్యూట్. కేరళలో ఒక 600 క్రిస్టియన్ ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ల్యాండ్స్ ని వక్ఫ్ క్లెయిమ్ చేస్తుంది అని చెప్పి నిరసనలు జరుపుతున్నారు. మీకు గుజరాత్ లో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ ని వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసింది ఇది మాది అని. మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళ గవర్నమెంట్ ఆఫీస్ ని క్లెయిమ్ చేశారు. తమిళనాడులో అయితే ఒక ఊరునే 1500 సంవత్సరాల ఆలయం ఉంది అక్కడ, ఆ ఊరునే క్లెయిమ్ చేశారు. ఒక మీకు చెప్తాను, 132 హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఈ రోజు డిస్ప్యూట్ లో ఉన్నాయి బికాస్ వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసినందుకు. ఇవాళ సుప్రీంకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది 3 విషయాల్లో స్టే ఇచ్చారు వాళ్ళు. సరే, అంటే ఒకటి, ఈ ఘర్షణలకు సంబంధించి ఇట్లా జరగకుండా మెజారిటీ పాపులేషన్ ఉన్న చోట, ఈవెన్ పాత బస్తీలో కూడా రెగ్యులర్ గా జరిగితే అల్టిమేట్ గా ఏమైందంటే హిందూ ఎక్సోడస్ జరిగింది. ఒకప్పుడు నాకు తెలిసి 60% హిందూస్ 40% ముస్లిమ్స్ ఉండేది పాత బస్తీలో. ఇవాళ నాకు తెలిసి రివర్స్ అయినట్టుంది, 60% హిందూస్ 60% ముస్లిమ్స్ 40% అయింది. సో అంటే ఇట్లా జరిగినప్పుడల్లా అది జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ లో కూడా ఇప్పుడు కాశ్మీర్ పండిట్స్ లేని సిచ్యువేషన్. ఈ ముర్షిదాబాద్ జిల్లా అసలే చాలా తక్కువ, 67, దేశంలో సెకండ్ హైయెస్ట్ జిల్లా, 66.27% ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ హైయెస్ట్ కిషన్ గంజ్, ఒక 1% ఎక్కువ, 67.98. కిషన్ గంజ్ లో 68% ముస్లిమ్స్ ఉంటే ముర్షిదాబాద్ లో 66.27% ఉన్నారు. సెకండ్ హైయెస్ట్ లార్జ్ పాపులేషన్, ముస్లిం పాపులేషన్ ఉన్న జిల్లా ఇది. సో ఇట్లా జరిగితే ఎట్లా ఎక్సోడస్ సంబంధించి అంటే నాన్ పొలిటికల్ గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లేకపోతే విశ్వ హిందూ పరిషత్ చేస్తే సరే వీళ్ళు ఇట్లా మాట్లాడతారంట, అట్లా కాకుండా అల్టిమేట్ గా సొల్యూషన్ ఏంది? ఇటువంటి ఇన్సిడెంట్స్ మెజారిటీ తక్కువ ఉన్న చోట, హిందువులకు అన్యాయం జరుగుతున్న చోట, హిందువులను ఇట్లా తరిమి కొట్టిన చోట ఎట్లా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ. హిందూస్ ఏమైపోయారంటే, హిందూస్ ఎప్పుడు కూడా కులాల ప్రాతిపదికన విడిపోయారు. సో అంటే కులాల ప్రాతిపదికన విడిపోయారు, వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరు. అంటే బేసికలీ హిందూయిజం ఇస్ నాట్ అ పొలిటికల్ రిలీజియన్. లిటరల్లీ మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ రిలీజియన్. పాలిటిక్స్ ని, నిజానికి పాలిటిక్స్ ని అండ్ రిలీజియన్ ని వేరుగా చూడాలి అనే ఒక సెక్యులర్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది అని అంటే అది నిజానికి సనాతన ధర్మంలోనే ఉంటుంది. అఫ్ కోర్స్ ధర్మబద్ధంగా రాజు ఉండాలని చెప్పారు కానీ రాజు ఇదేదో అందరి కొంతమందికే పక్షపాతిగా ఉండాలని ఎప్పుడు చెప్పలే. బట్ మిగతావి కొన్ని ఏంటంటే అబ్రహమిక్ రిలీజియన్స్, పొలిటికల్ రిలీజియన్స్, దెర్ ఇస్ నో డిస్ప్యూట్ ఇన్ ఇట్. ఖలీఫా అనే మాటనే పొలిటికల్ మాట. అది నిజానికి ఇది ఒక ఇస్లామిక్ రాజ్యం అనే మాటనే పొలిటికల్ మాట. సో హిందూ రాజ్యము ఇలా ఉండాలి అని ఎప్పుడు చెప్పలే మన వాళ్ళు. ఎప్పుడు నిజానికి రాజ్యాలుగా వేరువేరుగా ఉన్నా కూడా ఇది కలిసి ఉండే ఒక దారం లాగా ఉండింది. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా, ఈవెన్ కాన్స్టంటైన్ మొదలు పెట్టిన రోజు నుంచి అప్పటి నుంచి కూడా వాళ్ళు గాస్పెల్ ద్వారా కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాజ్య విస్తరణ అనేది అంతర్భాగంగా ఉండింది. దాని నుంచి అందుకే చర్చిని స్టేట్ ని వేరు చేయడం కోసమే కదా సెక్యులరిజం అని ఏథీస్టులు వీళ్ళందరూ వచ్చి మాట్లాడి తీసుకొచ్చింది.
ఇప్పుడు మన దగ్గర సమస్య ఏమైపోయిందంటే మనం పొలిటికల్ గా హిందూ బేసికల్లీ ఇప్పుడు ఉన్న హిందూ సంఘాలు ఇవన్నీ కూడా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఏది మాట్లాడినా కూడా ఎవరో బజరంగ్ దళ్ మాట్లాడాలనో, విశ్వ హిందూ పరిషత్ మాట్లాడాలనో, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో, మీరు లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్నాను నేను ట్విట్టర్ లో వాటిల్లో అన్నింటిలో బీజేపీ ఏం చేస్తుంది, ఆర్టికల్ 356 పెట్టాలి అని అంటారు చాలా సింపుల్ గా. సో ఇక్కడ అన్నింటికి మనం ఏం చేస్తామంటే ఇంకొకరి చేతిలో వెపన్ పెట్టి మనం మాట్లాడుతుంటాం. సో మనము ఒక డిసైసివ్ గా మనకున్న ఆయుధం ఒకటి ఓటు, దాన్ని కరెక్ట్ గా వినియోగించుకుంటున్నామా, నిజానికి సిస్టమ్ లో భాగస్వామి వై నువ్వు కొన్ని డిసిషన్స్ లో క్లియర్ గా ఉంటున్నావా అంటే దర్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు కశ్మీర్ లో జరిగింది అదే. కశ్మీర్ లో ఒక సందర్భంలో పాకిస్తాన్ ఇంటర్వెన్షన్ తోటి వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇక్కడ ఇన్ఫిల్ట్రేట్ చేశారు, టక ఇదంతా ఒక మతం ఒకటే అన్నొకటే అన్నారు. ఈ మతం అనే కాన్సెప్ట్ వచ్చినాక మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. యాక్చువల్లీ పొలిటిక్స్ ఎందుకంటున్నాను, పాలిటిక్స్ ఎందుకంటున్నానంటే, మీరు కశ్మీర్ వ్యాలీకి వెళ్ళారనుకోండి, పూర్తి సున్నీ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు కార్గిల్ వైపు వెళ్ళారనుకోండి, షియా పాపులేషన్ ఎక్కువ. అక్కడ ఇరాన్ ఖొమైనీ పెద్ద కట్అవుట్లు ఉంటాయి. ఇరాన్ ఖొమైనీ కట్అవుట్లు కార్గిల్ లో ఎందుకు ఉండాలి? అక్కడే కార్గిల్ వార్ మెమోరియల్ ఉంటుంది. వార్ మెమోరియల్ నుంచి వస్తుంటే నీకు ఆ కట్అవుట్లు కనబడతాయి మనకి. ఎందుకు ఖొమైనీది ఉంది అని అంటే వాళ్ళ మత గురువుగా భావిస్తారు. సో షియాకి ఆయన్నే ఒక సుప్రీం అన్నట్టుగా చూస్తారు. సో ఇట్లా ఏంటంటే పొలిటికల్ గా వాటిని చూడడం వల్ల ఇప్పుడు ఇరాన్ దృష్టికోణంలో ఇరాన్ ఏదన్నా చేసింది అనుకోండి, దానికి అనుకూలంగానే అక్కడ ఉన్న వాళ్ళు వ్యవహరించే అవకాశం కూడా ఉంటది కదా. సో మతం ఏదైనా కావచ్చు, ఎవరి మతం ఏదైనా కావచ్చు, బట్ జియోగ్రఫికల్లీ మనం భారతదేశంలో ఉన్నామంటే ఈ భారత భూభాగం పట్ల గౌరవం ఉండాలి అనేది మనం చెప్పాల్సిన విషయం. ఎక్కడ ఉండొచ్చు. ఇప్పుడు ఈవెన్ మన దగ్గర కూడా చూస్తున్నాం కదా, కొంతమంది డైరెక్ట్ గా మా వెస్ట్ లేకపోతే మీరు ఎవడు బతుకుతున్నాడు అని చెప్పేసి కొంతమంది మత పెద్దలు మాట్లాడిన రోజులు ఉన్నాయి కదా, మనం చూస్తున్నాం కదా. సో ఒక పొలిటికల్ వాతావరణంలోకి కొంతమంది ఈ మత పెద్దలు కొంతమంది తీసుకెళ్తున్న క్రమంలో నిజానికి హిందువుల్లో ఆ పొలిటికల్ చైతన్యం లేకపోవడం ఒక మేజర్ కారణమేమో నా అభిప్రాయం. ఇట్ ఇస్ మై ఓన్. చైతన్యం లేదనలేవు, చైతన్యం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ 3 సార్లు రివర్స్ పోలరైజేషన్ కూడా జరిగిన చోట అట్లేం లేదని అనలేవు. అన్ని చోట్ల ఉండకపోవచ్చు, చైతన్యం ఉంది కాబట్టి జరుగుతుంది పోలరైజేషన్ కు రివర్స్ పోలరైజేషన్. అదే అది జరుగుతుంది కాబట్టి అది ఎప్పటికీ ఎవ్రీ టైం దాన్ని రైజ్ చేస్తూనే ఉండాలి. అందుకే పాపం ఎన్ని గొప్ప విషయాలు చేసినా మోదీ గారు ఎలక్షన్ టైంలోకి వచ్చేసరికి ఇవి మాట్లాడక తప్పని పరిస్థితి. సో అది నువ్వు రైజ్ చేయడం ఒక్కసారి ఆపేశారనుకోండి, మళ్ళీ మనము ఒక సామాన్యమైన స్థితిలోకి వచ్చేస్తాము. చిన్న అవసరాల కోసం ప్రభుత్వాలు మార్చేస్తాము, చిన్న అవసరాల కోసం ఎవరికో ఓట్లు వేసేస్తాము. ఒక చిన్న కోపం వస్తుంది ఒకళ్ళ మీద, ఒక నాయకుడి మీద, తక్కువని ఇటువైపు మొగ్గుతారు చాలా మంది. సో లార్జర్ ఇంట్రెస్ట్ లో ఆలోచించడం అనేది మేజర్ గా మనం అలవర్చుకోవాలేమో అని నా అభిప్రాయం సార్. నథింగ్. సో లార్జర్ ఇంట్రెస్ట్ లో ఉండడము, ఎందుకంటే మీకు కశ్మీర్ ఫైల్స్ లో డైలాగ్ ఉంటుంది, యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ డైలాగ్ అది. సర్కార్ కిసి కా భీ హో సిస్టమ్ హమారా హీ చల్తా హై. సో సర్కార్ ఎవరిదున్నా ఇంకా సిస్టమ్ కొంతమంది నడుపుతున్నారన్న విషయం కూడా ఉంది. కాబట్టి లెట్స్ హోప్ యాక్చువల్లీ బెంగాల్లో ఉన్నటువంటి హిందువులకి వాయిస్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. నిజంగా ఆ ప్లాట్ఫామ్ లాగా మీరు ఇచ్చినందుకు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి గారు ఫర్ యువర్ టైం. సో రెహానా, బంగ్లాదేశ్ హిందువులకే కాదు, ఇప్పుడు బెంగాల్లో ఉన్న హిందువులకు కూడా ప్రమాదం వచ్చింది. అల్టిమేట్గా ఇది మంచిది కాదు, ముస్లింలకి ఓవరాల్ గా దేశంలో ఉన్న ముస్లింలకు కూడా మంచిది కాదు. ఏం పర్సెప్షన్ వస్తుందంటే, ఎక్కడ పాపులేషన్ ఎక్కువైతే అక్కడ పాపులేషన్ ఒక స్థాయి దాటితే కనుక అక్కడ మమ్మల్ని హిందువులను ఉండనివ్వరు అన్న పర్సెప్షన్ కి బలం చేకూరుస్తుంది. కశ్మీర్లో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది, పాకిస్తాన్లో జరిగింది, ఓల్డ్ సిటీలో జరిగింది, హైదరాబాద్లో, ముర్షిదాబాద్లో కూడా జరుగుతుందంటే, ఎందుకంటే మీరు ఇంతకుముందు అడిగారు కిషన్ గంజ్ పాపులేషన్ ఎంత అని. కిషన్ గంజ్ బీహార్లో హైయెస్ట్ పాపులేషన్ 67.98% ముస్లిమ్స్, అక్కడ హిందువులు 31.43%. దాని తర్వాత బహుశా ఇది సెకండ్ హైయెస్ట్ డిస్టిక్ 66.27%, ఒక 1% తక్కువ ఉన్నారు. హిందూస్ 33.21% ఉన్నారు. దీని పక్కనే మాల్డా ఉంటుంది, మాల్డాలో 51% ముస్లిం పాపులేషన్. సో హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్న దగ్గర హిందువుల మీద అటాక్ చేసి హిందువుల్ని పారిపోయేలా చేస్తే ఓవరాల్గా కూడా పోలరైజేషన్ అన్నది అటువైపు అవుతుంది, ఇటువైపు అవుతుంది. ఇప్పుడైతే 80% ఎక్కువ హిందువులు కదా. ఇప్పుడు అంటారు ఎందుకు బీజేపీ గెలుస్తుంది కేవలం మతాన్ని ఆయుధంగా, ఏంటంటే ఇటువంటి ట్రిగర్ పాయింట్స్.
సో సాఫ్ట్ ముస్లిమ్స్ కూడా ఇది ఆలోచించాలి. ఏం ఆలోచించాలంటే బీజేపీకి ఎందుకు ఓటేస్తారు, మత ఘర్షణలు అంటే ఎందుకు ఇటువంటి పాయింట్స్ మీద జరుగుతాయి. ప్రాక్టికల్గా వాళ్ళు చూస్తున్న సందర్భాలు బట్టి ఇక్కడ దీన్ని ఖండించాలి. ముస్లిం మత పెద్దలు వచ్చి ఎస్ వఫ్ యాక్ట్ వ్యతిరేకించే హక్కు ఉంది, వఫ్ను వ్యతిరేకిస్తాం, కానీ అక్కడ హిందువుల్ని కొట్టడం, చంపడం, మీరు ఇళ్ళ పారిపోవడం, అక్కడ మహిళల మీద అత్యాచారాలు చేయడం అవన్నీ కరెక్ట్ కాదు కదా. నది దాటి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ రాకుండా అవతల మతం నుంచి కూడా ముస్లిం మత పెద్దలు కూడా అప్పీల్ చేసి విజ్ఞప్తి చేసి ఇది తప్పు, మీరు రండి, మీరు కలిసి ఉందాం. 67%, 33% అంటే ఉంటున్నారు కదా, ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు కదా. మోస్ట్లీ నిజానికి చెప్పినట్టు స్వాతంత్ర పూర్వానికి ఈ విధంగా లేదు. డెమోగ్రఫిక్ ఎందుకు చేంజ్ అయిందంటే బంగ్లాదేశ్ నుంచి చాలా మంది వలస వచ్చారు ముస్లిమ్స్. వచ్చి ఇక్కడ అది బార్డర్ ఈజీ రావడానికి, అక్కడ అవకాశాలు లేవు, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకపోతే రావడం వల్ల డెమోగ్రఫిక్ మారింది. ఇప్పుడు మారిన వాళ్ళు పాపులేషన్ ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళని ఎవరేమనలేరు. సిఏఏ చట్టం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం బంగ్లాదేశ్లో లేదా పాకిస్తాన్లో హిందువులు లేదా క్రిస్టియన్లు నిరాదరణకు గురైతే వాళ్ళకి ఇక్కడ మెంబర్షిప్ ఇస్తామన్నారు. ముస్లింలకి మాత్రం ఇవ్వమన్నారు, ఎందుకంటే అక్కడ దే ఆర్ ఇస్లామిక్ కంట్రీస్ ఓన్లీ, అక్కడ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అక్కడ రాజకీయ కారణాలతో ఘర్షణ వల్ల అయితే కనుక ఇస్తామన్నారు. సో అదే ఇప్పుడు జరుగుతుంది. అల్టిమేట్గా మమతా బెనర్జీ, ఇప్పుడు అందరు గుజరాత్లో నరేంద్ర మోడీ రాజధర్మం నిర్వర్తించలేదని చెప్తారు, బట్ మమతా బెనర్జీ మరి రాజధర్మం నిర్వర్తించిందా? ఎక్కడ పోయింది ఆ ఎకో సిస్టమ్, లెఫ్ట్ ఎకో సిస్టమ్? రాహుల్ గాంధీ ఖండించాడా? ప్రియాంక గాంధీ ఖండించారా? లెఫ్ట్ పార్టీలు ఖండిస్తున్నాయా? వెస్ట్ బెంగాల్లో మొన్నటి వరకు 30 సంవత్సరాలు వాళ్లే కదా అధికారంలో ఉంది, ఖండించాలి కదా. తప్పని అనాలి కదా. నువ్వు వేరే ఇష్యూస్ ఖండించినప్పుడు, హత్రస్లోనో లేకపోతే ఇంకో చోట యూపీలో ఎవరైనా మైనారిటీస్ మీద అటాక్ చేసినప్పుడు ఖండించినప్పుడు, హిందువుల మీద దాడి జరిగితే ఖండించాలి కదా, విజిట్ చేయాలి కదా. అప్పుడు నీకు రెండిట్లో రెస్పాన్సిబిలిటీ, నేను ఇద్దరి సమానం. సరే బీజేపీ అంటే మీరు అన్నట్టు మతతత్వ పార్టీ, హిందూ సపోర్ట్ అనుకుందాం. మీరైతే ఇద్దరు వర్గాలకు సమానం అని చెప్తున్నారు కదా, కాన్స్టిట్యూషన్ అంటున్నారు కదా. ఏది కాన్స్టిట్యూషన్? బెంగాల్లో రాజ్యాంగం పనిచేస్తుందా? బీజేపీ ఇప్పుడు అక్కడ రాష్ట్రపతి, బీజేపీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం కొద్దిమంది అన్నారు నిజమే, రాష్ట్రపతి పాలన పెట్టాలి. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతే ఒక రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించలేని పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టొచ్చు. మీకు రాష్ట్రపతి పాలన కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, ఎందుకు పెట్టట్లేదు రాష్ట్రపతి పాలన? దర్ ఇస్ సిచ్యువేషన్. ఒక మతం, అక్కడ ఒక మతానికి సంబంధించిన వ్యక్తులందరినీ ఇప్పుడు కాశ్మీర్లో అప్పుడు జరిగినప్పుడు కాశ్మీర్ పండిట్లు ఊచకోతకు వచ్చినప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టారు. ఇందిరాగాంధీ హయాంలో 100 సార్లు రాష్ట్రపతి పాలన పెట్టిన సందర్భం ఉంది. మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి మోడీ ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పెట్టండి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ఏం తీసుకొచ్చింది, రాష్ట్రపతి పాలన కేంద్రం పెట్టడం కాకుండా పార్లమెంట్లో కూడా అది పాస్ కావాలి, లోక్సభలో రాజ్యసభలో. లోక్సభలో మీకు మెజారిటీ ఉంది, ఎన్డీఏ పక్షాల సాయంతో తీసుకురండి, రాజ్యసభలో తీసుకురండి. ఏదేమైనా అక్కడ జరుగుతున్న పరిణామాలు అయితే మంచిది కాదు. సో మన జీ తెలుగు న్యూస్ అయితే డెఫినెట్గా అటు బంగ్లాదేశ్లో అయినా ఇటు బెంగాల్లో అయినా ఎవరి మీద అటాక్ జరిగినా ఖండిస్తుంది. ఎస్పెషల్లీ మంచి పద్ధతి కాదు అది. హిందువుల మీద సెలెక్టివ్గా టార్గెట్ చేసి షాపుల్ని ధ్వంసం చేయడం, చంపేయడం, ఆడవాళ్ల మీద అత్యాచారాలకు దిగడం ఏదైతే జరుగుతుందో, మమతా సర్కారు వాళ్ళు, మమతా ప్రభుత్వం తాను మమతా బెనర్జీ అందరికీ ముఖ్యమంత్రి అని గ్రహించాలి. ఈ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ మానాలి. ఈ విధంగా నేను చర్య తీసుకుంటే నాకు రేపు మైనారిటీ ఓట్లు పడవన్నది అది కరెక్ట్ కాదు. అదైతే చెప్పగలుగుతాం. అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా ఫుల్గా ఇంటర్వ్యూన్ కావాలి. అక్కడ కేంద్ర బలగాలను ఆల్రెడీ దించమని కలకత్తా హైకోర్టు చెప్పింది. కేంద్ర బలగాలు దించిన తర్వాత కొద్దిగా ఇప్పుడు పరిస్థితి సర్దుమనింది. కానీ ఎవరెవరైతే ఇప్పుడు హిందువులు పారిపోయి వెళ్ళిపోయారో, ఇదేదో బంగ్లాదేశ్ గురించి మనం మాట్లాడాం, మన ఇండియాలోనే జరుగుతుంది. ఇండియాలో హిందువులకు కూడా రక్షణ లేని స్థితి వచ్చింది. మళ్ళీ వాళ్ళు తిరిగి రిటర్న్ రావాలి. అందుకు అక్కడున్న వాళ్ళు సరే కోపంతో వాళ్ళు కొట్టారా, వఫ్కు గురించి మాకేం జరుగుతుందని ఆందోళనతో కొట్టారా, అక్కడున్న స్థానికులు కూడా సహకరించి మళ్ళీ మనం కలిసి ఉన్నామని పిలుపు ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎస్, రైట్ భరత్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది ఇవాల్టి